ఈరోజు అంటే ఈనాటికి మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెండుసార్లు అధికారం వచ్చినాక మెజార్టీగా అధికారం వచ్చినప్పుడే తనకు అనుకూలమైన చట్టాలను పార్లమెంట్ ద్వారా తెచ్చుకొని ప్రజలు వంచి తన మతపరమైన పాలన తీసుకొచ్చి ప్రజలకు చాలా రకాల ఇబ్బంది. మూడోసారి మెజార్టీ తగ్గినా అయినప్పటికీ కూడా పాత చట్టాలను కొత్త చట్టాలను కలిపి ఈరోజు కార్మిక వర్గాన్ని కానీ సాధారణ ప్రజలు కానీ అందరూ కూడా ఇప్పుడు అనువాద పాలన తీసుకెళ్ళడానికి. దీంతో పాటు ఫాసిజం ఒక్కొక్క దేశంలో ఒక తీరుగా భారతదేశంలోనే మతాన్ని కూడా మతంతో ముడిపడిన ఫాసిజం అంటే బడుగు బలహీన వర్గాల మీద దాడులు కానీ, అలాగే గిరిజనుల మీద దాడులు కానీ, ఈనాటి మతాల మీద దాడులు కానీ ఈ రకంగా చేసుకుంటూ పోవడమే బీజేపీ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. మతంతో కూడిన ఫాసిజం ఈ దేశంలో ఉంది. దీని వ్యతిరేకంగా పోరాడడానికి ప్రజలను కూడా ఇదొక. అలాగే కార్పొరేట్ వ్యవస్థ మరింత పెంచిపోతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలన చేసినప్పటికీ దానికన్నా ఎక్కువ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన దేశంలో ఉన్న ప్రజా సంస్థలన్నిటి కూడా ప్రభుత్వ సంస్థలన్నిటి కూడా మొత్తం కార్పొరేట్స్ వాళ్ళ చేతిలో పెట్టి మనం చూస్తున్నాం. భారతదేశంలో అత్యధిక ధనవంతులు ఎవరంటే ఆదాని అంబానీ వీళ్ళ చేతిలో ప్రజాధనం ఉంది. భారతదేశ సంపదను మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం చేసి పెట్టింది. ఈ శక్తులకు వ్యతిరేకంగా అంటే దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన ఫాసిజం ఏదైతే అవలంబిస్తుందో, మత విధానం అవలంబిస్తుందో, మైనార్టీ మతాల మీద మైనార్టీ వర్గాల మీద దాడి చేస్తుందో, అలాగే కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను ఎలాగైతే కూడగట్టి వాళ్ళ వంత పాడుతుందో దానికి వ్యతిరేకంగా ప్రజలు కూడగట్టడానికి ఈరోజు సెమినార్ పెట్టాం. ఈ సెమినార్కు దేశంలో 18 వామపక్ష పార్టీలందరూ కూడా ఏకం చేశాం. అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఒక తాటి మీద మేము ఉండగలుగుతాం, మనం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజల పక్షాన ఉండి ఈ మతోన్మాద ఫాసిస్టు కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వాళ్ళు కూడా చెప్తున్నారు. అదే ఎంసీపీ పార్టీ ఇది ఇంకా బలపడాలనేది ఈ సెమినార్లో చెప్తున్నారు.